హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా ఇన్సైట్స్. సో ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుని పేరు తరుణ్ బుటోలియా. మార్చి 4వ తేదీ దేశమంతా హోలీ రంగులతో ఎంజాయ్ చేస్తుంటే ఈ తరుణ్ మాత్రం దారుణంగా హత్య చేయబడ్డాడు. ఫ్రెండ్స్, హోలీ రోజున దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘోర సంఘటన గురించి నిజాలు తెలుసుకుందాం. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో 11 ఏళ్ల అమ్మాయి ఆ ఇంటి పైకప్పు నుంచి కింద ఉన్న తన బాబాయ్ మీదకి ఒక వాటర్ బెలూన్ విసిరింది. అంటే చిన్న వాటర్ బెలూన్. అయితే ఆ వాటర్ బెలూను అతనికి కాకుండా పక్కన కింద పడ్డది. కింద పడి ఆ వాటర్ బెలూన్ పగిలి దాని నుంచి వచ్చిన కొన్ని రంగులు ఏదైతే ఉంటాయో ఆ రూట్లో నడుస్తున్న ఒక ముస్లిం మహిళ మీద పడ్డాయి. అయితే జరిగిన తప్పుకి ఈ కుటుంబ సభ్యులు వెళ్ళి ఆ ముస్లిం మహిళకు క్షమాపణలు చెప్పారు. అంటే తప్పైంది, క్షమించండి అని. కానీ కొంతసేపు తర్వాత ఆ ముస్లిం మహిళకు చెందిన ఫ్యామిలీ సభ్యులు, కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఆ వాటర్ బెలూన్ వాడేసిందో ఆ అమ్మాయి కుటుంబం మీద దాడి చేస్తారు. రాళ్ళతోటి దాడి చేస్తారు. ఆ దాడిలో ఈ అమ్మాయి కుటుంబం చెందిన 2 వ్యక్తులకు గాయాలవుతాయి. అంటే చేతులు ఇరుగుతాయి, అలాగే తలలు కూడా వగులుతాయి. అయితే ఈ సంఘటన జరిగిన ఒక 3 గంటల తర్వాత తరుణ్ అనే ఒక యువకుడు, అంటే ఈ అమ్మాయి ఎవరైతే 11 ఏళ్ల బాలిక ఉందో ఆ బాలికకు సంబంధించిన బంధువు. సో ఆ యువకుడు సాయంత్రం వీళ్ళింటికి వస్తాడు. ఆ యువకుడు వీళ్ళింటికి రావడం చూసిన ముస్లిం సమాజం ఏదైతే ఉందో అతడిని ట్రాప్ చేసి పట్టుకొని దాదాపుగా 6 కుటుంబాలకు చెందిన వ్యక్తులు, అంటే సుమారుగా 15 నుంచి 20 మంది అతని మీద దాడి చేసి ఘోరంగా అతన్ని అంటే కింద పడేసి ఘోరంగా అతన్ని కొట్టి కింద పడేసి అతన్ని చెస్ట్ మీద పెద్ద బండర వేసి అతన్ని హత్య చేస్తారు. ఈ ఘోరకలికి కారణం ఏంటి అంటే ఆ 11 ఏళ్ల బాలిక ఆ వాటర్ బెలూన్ని కింద పడేయడము, ఆ బెలూన్ నుంచి వచ్చిన చిన్న వాటర్ డ్రాప్స్, ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఆ ముస్లిం మహిళ మీద పడడం. దాని ద్వారా ఆల్రెడీ 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మళ్ళీ ఈ తరుణ్ అనే వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ 5వ తారీఖు చనిపోయాడు. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఏరియాలో ఉన్న హిందూ కుటుంబాలు చాలా కోపంతో రగిలిపోయాయి. కానీ అప్పటికే 6 ముస్లిం కుటుంబాలు ఏదైతే ఉంటాయో ఆ ఇళ్ళకి తాళం వేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. కేవలం ఒక వాటర్ బెలూను ఒక యువకుని ప్రాణం తీస్తే ఇంకా 2 తీవ్రంగా గాయపరిచింది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ పాప ఆ బెలూన్ని విసిరినప్పుడు ఆ బెలూన్లో నుంచి వచ్చిన చిన్న వాటర్ చుక్కలు ఆమె మీద పడ్డప్పుడు వీళ్ళ ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఆమెకు క్షమాపణలు కోరినరు. అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. సో ఈ సంఘటనను బట్టి మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఏంటి అంటే కేవలం ఒక వాటర్ బెలూను కింద పడడము, ఆ దాని నుంచి వచ్చిన కొన్ని నీళ్లు మహిళ మీద పడడం వల్ల దాడి చేసి ఒక కుటుంబం మీద దాడి చేసి ఒక వ్యక్తిని చంపి ఇంకా 2 గాయపరిచిండ్రంటే ఇక్కడ హిందూ ముస్లిం భాయి అనే ఆ స్లోగన్ ఏదైతే ఉంటుందో ఈ సంఘటనలో ఎట్లా ఆప్ట్ అవుతుంది, ఎట్లా వర్తిస్తుంది? సరే, అక్కడ ఉన్న ముస్లింలు అంటున్న దాని ప్రకారము హోలీ రంజాను 1 నెలలో వచ్చినాయి కాబట్టి ఈ ఇష్యూ జరిగింది. పవిత్ర రంజాన్ నెలలో వాళ్ళు 1 పొద్దులు ఉంటారు కాబట్టి ఇవన్నీ వాళ్ళ రంజాన్ దీక్షని డిస్టర్బ్ చేసినాయి. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు కొంచెము ఆ టెంపర్ మిస్ అయ్యారు, కోపంకి వచ్చిర్రు అని జనాలు అంటున్నారు. అయితే కేవలము రంజాన్ మాసంలోనే మీరు హోలీ రోజు ఈ సంఘటన జరిగితే తీసుకోలేకపోతున్నారు. కానీ ప్రతిరోజు పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు పెద్ద మైకులు పెట్టి గల్లీల నిండా సౌండ్లు వస్తుంటాయి. మరి హిందువులు ఎట్లా భరిస్తున్నారు? సో ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. ఇది రంజాన్ నెల, పవిత్ర నెల కాబట్టి ఉపవాస దీక్షలు ఉంటారు కాబట్టి మేము డిస్టర్బ్ అయినాము, అంటే డిస్టర్బ్ జరిగింది కాబట్టి ఆ విధంగా రియాక్ట్ అయ్యారు అని కొందరు వాళ్ళని ఎంటేసుకొస్తున్నారు. కానీ మరి రోజు అజాన్లు పెట్టి ఆ సౌండ్లు పెట్టి హిందువులకు డిస్టర్బ్ చేస్తున్నారు కదా. మరి హిందువులు ఎప్పుడన్నా తిరగబడ్డరా? హిందువులు ఎప్పుడన్నా దీని మీద అబ్జెక్ట్ చేసిర్రా? అంతే కదా. ఇప్పుడు మీ సైడ్ నుంచి ఆ కన్సర్న్ ఉంటే హిందువుల సైడ్ నుంచి ఉంటుంది కదా. కేవలం రంజాన్ 1 నెల ఉంటుంది, కానీ ఈ అజాన్ సౌండ్, పొద్దున సౌండ్ వచ్చేసి ప్రతిరోజు ఉంటుంది కదా.
మాకు ఇరిటేషన్ రాదా? అంటే ఇక్కడ భాయిచారా అనేది కేవలం హిందువులకే ఉండాలనా? మీకు అర్థమవుతుంది కదా, భాయిచారా అనేది కేవలం హిందువులకే ఇక్కడ అప్లికేబులా, ముస్లింలకు అప్లికేబుల్ కాదా? సరే, ఆ పాప ఆ వాటర్ బెలూన్ వేసి చాలా పెద్ద ఘోర తప్పు చేసింది అనుకో, రంజాన్ మాసం కదా, రంజాన్ పర్వదినాలు కదా, క్షమించి వదిలేయచ్చు కదా, ఎందుకు క్షమించలేకపోతున్నారు? అంటే కొందరు ఏమంటున్నారంటే ఇది 2 కుటుంబాల మధ్యలో గొడవ, వాళ్ళకి ముందే గొడవలు ఉన్నాయి కాబట్టి ఇది పెద్దగా అయింది అంటున్నారు. ఇది 2 కుటుంబాల మధ్యలో గొడవ అయితే ఆ గల్లీలో ఉన్న మిగతా 5 నుంచి 6 ముస్లిం ఫ్యామిలీకి చెందిన వ్యక్తులందరూ వీళ్ళ మీద అటాక్ చేయడానికి ఎందుకు వస్తారు? 2 కుటుంబాలే, ఇక్కడ ఎక్కువ హిందూ కుటుంబం, అక్కడ ముస్లిం కుటుంబం, వీళ్ళకి లొల్లి జరిగింది కదా. అంటే ఒక పోలీస్ మ్యాన్ అక్కడ ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటున్నాడు, ఈ హిందూ ముస్లిం మధ్యలో గొడవ కాదు, ఇది కేవలం 2 కుటుంబాల మధ్యలో గొడవ అంటున్నాడు. సరే, ఒప్పుకుందాం, ఒక లెక్కలో ఆయన చెప్పింది కరెక్ట్ అనుకుందాం. మరి హిందూ ఫ్యామిలీకి ముస్లిం ఫ్యామిలీకి మధ్యలో గొడవ అయితే మిగతా 5 ముస్లిం ఫ్యామిలీలు ఎందుకు రావాలి? రావద్దు కదా లాజికల్గా, వీళ్ళు కొట్టుకుంటారు కదా. సో ఇక్కడ ఆలోచించాలి మనం ఈ విషయం. అయితే ఇక్కడ దేశంలో చాలామంది హిందువులు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అట్లా ప్రతి రాష్ట్రానికి అట్లాంటి సీఎంఏ కావాలి అని కొట్టుకుంటున్నారు. నాకు నిజంగా ఇది అర్థం కాలే. అంటే అవసరం ఏముంది? ప్రతి రాష్ట్రానికి యూపీకి చెందిన ఒక ముఖ్యమంత్రి లాంటి యోగి బాబా లాంటి ఒక సీఎం ఎందుకు కావాల్సి వస్తుంది అని ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు హిందువులని పెద్ద పట్టించుకుంటలేవు, హిందువుల ప్రాణాలకు లెక్కలు ఉంటలేవు, హిందువుల ప్రాణాలు కాదు. కానీ అదే ప్లేస్లో ఒక ముస్లిం ఉంటే ప్రభుత్వాలు స్పందించే తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఈ వీడియో చూస్తున్న చాలామందికి తెలుసు. అందుకే సాధారణ హిందూ ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడు యూపీ రాష్ట్రంలో జరుగుతున్న ఆ పాలన ఏదైతే ఉందో అట్లాంటి పాలన దేశంలోని మిగతా రాష్ట్రాల్లో జరగాలి అనుకుంటున్నారు. హిందువులకి యోగి బాబా లాంటి సీఎంఏ సెక్యూరిటీ ఇస్తాడు అంటున్నారు జనాలు. సో బేసిక్గా ఏంటంటే హిందూ కుటుంబంలో పుట్టిన కోట్లాది మంది హిందువులు తమ ఐడెంటిటీని హిందూగా కాకుండా ఒక సెక్యులర్గా చూపించుకోనికి ట్రై చేస్తున్నారు. అర్థమైందా? అంటే అందరితోటి మేము గొప్ప ఉంటాం, మేము మంచోళ్ళము అని, సెక్యులర్ గాళ్ళము అని చెప్పుకోనికి ట్రై చేస్తున్నారు. అది వీళ్ళ ఐడెంటిటీని వాళ్ళు కోల్పోతున్నారు అనే సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు. సో ఇట్లాంటి సంఘటనలు జరిగిన తర్వాత అయినా వాళ్ళ కళ్ళకి కట్టిన సెక్యులర్ అనే ముసుగు, ఆ అద్దం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది అని నేనైతే అనుకుంటున్నా. మీకు తెలిసే ఉంటుంది, మహమ్మద్ దీపక్ అనే ఒక లంగా హిందువు ఒక 70 years ఓల్డ్ ముస్లింకి ప్రాబ్లం అయిందని చెప్పేసి హిందువులని చాలా దారుణంగా అవమానించాడు. మహమ్మద్ దీపక్, ఆయన పేరు దీపక్ అంట, ముందల మహమ్మద్ అని పెట్టుకున్నాడు. కానీ అట్లాంటి లంగా ఎదవలు ఈ ఇన్సిడెంట్లో బయటికి రారు, మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి కేవలము ముస్లింల గురించే కన్సర్న్ ఉంటుంది, హిందువుల గురించి కన్సర్న్ ఉండదు. అట్లాంటి వారికే రాహుల్ గాంధీ లాంటి వారు పిలిచి ఆయనని సన్మానిస్తాడు. ఇప్పుడు చనిపోయిన తరుణ్ ఒక హిందువు, ఆ యువకుడు ఒక దళిత యువకుడు. కానీ రాహుల్ గాంధీ లాంటి వారికి అట్లాంటి వారు కనిపించరు. దీపక్ లాంటి సూడో సెక్యులర్ లంగాగలకి ఈ ఇన్సిడెంట్లు కనిపించవు. సోషల్ మీడియా అంతా ఆ రోజు అంటే ఆ 2-3 నెలలు ఈ మహమ్మద్ దీపక్ అనే లంగా కొడుకు చేసిన హంగామా అంతా ఇంత కాదు. నేను హిందూనే కానీ నేను ముందల మహమ్మద్ అని పెట్టుకున్నా, నా పేరు మహమ్మద్ దీపక్, నేను ముందలుంటా. అట్లాంటి సొల్లుగాళ్ళు ఈ ఇష్యూలో ఎవ్వరు రారు కూడా. ఎందుకంటే బేసిక్గా వీళ్ళకి హిందువులు అంటేనే ద్వేషం. చిన్నప్పటి నుంచి ప్రేమ, దయ, కరుణ, జాలి అనే ఇట్లాంటివన్నీ చెప్పి మమ్మల్ని పెంచుతున్నారు. కానీ వేరాజ్ ముస్లింలు సోషల్ మీడియాలో చూస్తున్నా, ఆన్లైన్లో చూస్తున్నా హిందువులంటే ద్వేషము, కోపము, అంటే కనిపిస్తే కొడదము అనే ఈ కక్ష ఇవే పెట్టుకొని పెరుగుతున్నారు. నేనేదో అల్లాటబ్బుగా మాట్లాడతలేను.
సోషల్ మీడియాలో ఎన్నో వందల వీడియోలు ఉన్నాయి. చిన్న చిన్న పిల్లగాళ్ళు ప్రధాని నరేంద్ర మోదీని చంపేస్తామంటారు, లేదంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ని చంపేస్తామంటారు. మాకు హిందువులు అంటే కాపీర్స్ అంటారు, హిందువులు అంటే లెక్కే లేదు, వాళ్ళ ప్రాణాలు కావు అంటారు. ఇట్లాంటి సమాజంలో బతుకుతున్న హిందువు మన పిల్లలకు హిందూ ముస్లిం భాయి అని చెప్పి పెంచాలనా? ఆ లైన్ ఉంది కదా, ఆ లైన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామో, ఒకవైపేమో కోపంతో, కక్షతోటి, ద్వేషంతో, విద్వేషంతో పెంచుతుంటే మనమేమో జాలి, దయ, కరుణ, ప్రేమ, తొక్క, తోడిమే అని పెంచి మన పిల్లలని మనమే పాడు చేస్తున్నామా అని ఆలోచించే సిచ్యువేషన్లకు నాలాంటి వాళ్ళు వస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మీకు ఎట్లాంటి అభిప్రాయం ఉంది ఈ సిచ్యువేషన్లో? ఆ తరుణ్ అనే అబ్బాయి 26 ఇయర్స్, 20 నుంచి 30 మంది కలిసి ఒక అబ్బాయిని కొట్టి చంపారు. కోర్స్ ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంటుంది, ఎందుకంటే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ మీద ఆ ప్రభుత్వం స్పందిస్తుంది. అక్కడ కూడా ఆల్రెడీ బుల్డోజర్ పనులు స్టార్ట్ అయినాయి, ఆ ఇల్లు కూలిపోతున్నాయి. కాకపోతే 2-3 లేడీస్ బయటకు వచ్చి వాళ్ళు చేసిన తప్పుకు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మేమేం తప్పులు చేసినాము అని వీడియోలు పెడుతున్నారు. తప్పులు చేసారు మీరు, తప్పు చేసేటోన్ని ఖండించలే మీరు. మీ కుటుంబాల నుంచి కూడా ఒకరు వెళ్ళి చేతేసారు ఆ మర్డర్లో. కాబట్టి తప్పుకు అనుభవించాల్సిందే, శిక్షలు పడాల్సిందే. ఫ్రెండ్స్, మనం రియలైజ్ అయ్యే టైం వచ్చింది. మనం ఏదో పిచ్చి మునవడుకుల్లాగా మనమే సెక్యులర్లము, గొప్పోళ్ళము. ఇది కరెక్ట్ టైము, ఇది రియలైజ్ అయ్యే టైము. నిన్ను నువ్వు కాపాడుకోకపోతే, ఇప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోకపోతే, నీ మతాన్ని నువ్వు కాపాడుకోకపోతే, ఒక 20-30 ఏళ్ళ తర్వాత భారతదేశ చరిత్ర ఎట్లా ఉంటుందో మారే టైం వచ్చింది. మారాల్సిందే. హిందువులు ఎప్పుడు మంచోడే. మన దగ్గరికి ఎవరన్నా వస్తేనే మనం మాట్లాడతాం, కానీ మనంతకు మనం వెళ్ళి మాట్లాడం. కానీ నేను సెక్యులర్ని అని చెప్పి అక్కడ ఇక్కడ కానీ ఆ మధ్యలో ప్లేస్ ఉంటుంది చూసినావా, దాన్ని కొజ్జా అంటారు. అట్లాంటి ప్లేస్లో ఉండి అంటే నువ్వు అక్కడ చావలేవు, ఇక్కడ చావలేవు. నీ వల్ల నీ కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండు. ఈ తరుణ్ ఇన్సిడెంటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే, ఒక 100 హిందూ కుటుంబాలున్న ఒక కాలనీలో ఒక్క ముస్లిం కుటుంబం ఉన్నా చాలా సంతోషంగా బతుకుతుంది. కానీ అదే 100 ముస్లిం కుటుంబాలున్న కాలనీలో 50 హిందూ కుటుంబాలైనా ఉండగలవా అని క్వశ్చన్ వేసిండు. ప్రాక్టికల్గా సాధ్యమా? ఆలోచించండి. సాధ్యం కాదు. అది ప్రశాంతంగా ఉండలేరు. తప్పనిసరి ఆలోచించే టైం వచ్చింది. ఈ ఇష్యూ ఢిల్లీనే కాదు, దేశం మొత్తాన్ని ఈ ఇష్యూ షేక్ చేసింది. ఎందుకంటే ప్రతిసారి హిందువుల మీద దాడులు జరుగుతాయి, కానీ ఈ ప్రభుత్వాలు పట్టించుకోవు, ఈ పోలీసు వ్యవస్థలు పట్టించుకోవు. రోడ్ల మీదకి వచ్చి పోలీసులనే తిడతారు. 15 నిమిషాలు మీరు పక్కకు జరిగి చూడండి, మేము చూపిస్తామంటారు. అంటే పోలీసులకే వీళ్ళు ఛాలెంజ్లు చేస్తారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ జరుగుతున్నప్పుడు హిందువులందరూ కలిసి ఉండాలి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇదిగా ఈ వీడియో మిమ్మల్ని కొంచెమన్నా ఆలోచింపజేసింది అని అనుకుంటున్నా. టేక్ కేర్, బాయ్.